హాయ్ అండి, నేను మీ సాయికృష్ణ కళ. మార్నింగ్ నిద్రలోగానే ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చేసింది. అదే నా మార్నింగ్ రొటీన్ని వీడియో తీసి పెడదామని. ఇలాంటి కళాఖండాలు మనం వీడియో తీసి ఫ్యూచర్లో మన వీడియో మనమే చూసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందుకే ఇంకా నిద్రమ్మకంతోనే వీడియో ఆన్ చేసా. ఇంకా టైం చూస్తే 8:20 అయ్యింది. నైట్ అంతా వర్క్ చేసి ఇలా మార్నింగే నిద్రలేగడం అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ అనేది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మరి ఎందుకురా ఇదంతా అంటే, ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని గుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇంకా వాటిలో భాగంగా మొదలుపెట్టిందే ఈ రన్నింగ్ అయినా జాగింగ్ అయినా. ఇంకా అలా ఫేస్ వాష్ చేసుకొని ఎంత రుద్దినా తెల్లగావని ఈ ఫేస్ కి బేసిక్ స్కిన్ కేర్ అప్లై చేసుకొని ఇంకా రెడీ అయిపోవడమే. ఇంకా బయటికి రాగానే మార్నింగ్ అంతా కష్టపడి పాపం అరుస్తూనే ఉన్న మా టోక్యోని ఫ్యూ మినిట్స్ అయితే ప్యాంపరింగ్ చేసి ఇక హాల్లో ఉన్న ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ కి అయితే వాటర్ పెట్టేశారు. ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ వల్ల మనకి లక్కు వస్తుందో లేదో తెలియదు కానీ సమ్ టైమ్స్ ఈ చెట్టుని చూసినప్పుడల్లా అది బతకడానికి దానికే లక్కు కావాలనిపిస్తూ ఉంటది. కానీ ఒక టిప్ అయితే చెప్తాను, దీనికి యూజ్ చేసే వాటర్ అయితే మీరు తాగే ఆర్ఓ వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ట్యాప్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ లక్కీ బ్యాంబూని మోస్ట్లీ అందరూ ఏంటంటే ఒక గ్లాస్ జార్లో వాటర్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా నెక్స్ట్ టైం మీకు గనక ఈ చెట్టు బతకట్లేదు అనుకుంటే గనక కోకోపీట్లో పెట్టి చూడండి. అండ్ డైలీ మాయిశ్చర్ ఉండేటట్టు, వాటర్ తేమ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. తప్పకుండా చాలా సంవత్సరాలు అయితే బతుకుతుంది. ఇంకా బయటికి వచ్చి చూస్తే అబ్బా సాయిరామ్ అనుకున్నా. ఎందుకంటే ఒక మినీ జంగల్లో తయారైన మా గార్డెన్ లో అయితే మా అమ్మ కలుపు తీపిస్తూ ఉంది. నేను టెర్రస్ గార్డెన్ నుంచి ఇలా నార్మల్ గార్డెనింగ్ కి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఈ కలుపే. సో మనం పెట్టిన చెట్లు కంటే ఇవి ఎక్కువ పెరిగిపోతా ఉంటాయి. ఇది చూస్తే మనకి ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతా ఉంటది. నాకైతే గార్డెన్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. బట్ మోస్ట్లీ ఏం జరుగుతుంది అంటే, ఈ కలుపు తీసే వాళ్ళు అయితే దొరకడం లేదు. ఇంకా ఆంటీ గారు అయితే మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఒక్కరే వచ్చి మనకైతే కలుపు తీస్తున్నట్టు ఉన్నారు. ఇంకా మా గార్డెన్ నుంచి బయటికి రాగానే ఇలాంటి అందమైన వ్యూ అయితే కనపడతా ఉంటది. ఇలాంటి వ్యూ చూసిన తర్వాత నా మైండ్ అయితే నా కాళ్ళకి ఒకటే మాట చెప్పిద్ది. ఇంకా కనిపించే మా అపార్ట్మెంట్ బిల్డింగ్స్, బట్ ఈ బిల్డింగ్స్ లో ఎవరు ఉంటారో నాకు ఇంకా తెలియదు. ఇంకా ఆపోజిట్ లో ఉన్నదే బనానా లీఫ్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ అయితే బాగుంటుంది, ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ గన్నవరం రోడ్లో ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వాకింగ్ చేసుకుని మన ఇంటికి అయితే రిటర్న్ అయిపోయి మన అందమైన గార్డెన్ ని అలా చూసుకుంటే ఇంకా లోపలికి రాగానే ఆంటీ గారు అయితే మోస్ట్లీ ఒక సైడ్ అయితే కలుపు తీసేస్తారు. ఇంకా నాకు తెలిసి అయితే రేపు వచ్చి మిగతాదంతా తీస్తారేమో. మన గార్డెన్ లో అయితే మంచి మంచి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను నాటినయ్యే. మొత్తం క్లీన్ అయిన తర్వాత మీ అందరికి ఒకసారి చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక వాకింగ్ కంప్లీట్ అయ్యాక నా రూమ్ లో ఉన్న బాన్సే ప్లాంట్ కి అయితే వాటర్ పెడుతున్నాను. ఈ బాన్సే సెట్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మొత్తాన్ని నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తయారు చేశాను. ఈ కనిపిస్తున్న ప్లాంట్ ని అయితే చాలా మంది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని అడుగుతారు. కాదు, ఇది ఫుల్లీ న్యాచురల్ ప్లాంట్. నేను లాస్ట్ 1 year నుంచి కేర్ఫుల్ గా కటింగ్స్ చేస్తూ నీట్ గా మెయింటైన్ చేస్తున్న బాన్సే ప్లాంట్ ఇది. అండ్ ఈ బాన్సే సెట్టింగ్ గురించి మీరు కనుక తెలుసుకోవాలంటే రీల్స్ లో అవైలబుల్ గా ఉంది. మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఫ్రెష్ అయ్యే ముందు అయితే ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటాను. ఏబీసీ జ్యూస్ అంటే చాలా మందికి ఈ రోజుల్లో తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఏబీసీ జ్యూస్ అంటే ఆల్బిత్రి కంపెనీ జ్యూస్ కాదు. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఈ 3 తీసుకొని చేసిన జ్యూసే ఏబీసీ జ్యూస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడమే. మనం బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఫస్ట్ మన హ్యామ్స్టర్ బుజ్జీస్కి అయితే ఫీడ్ చేసేద్దాం. ఇవి నాలాగే నైట్ అంతా నిద్రపోకుండా ఫుల్ యాక్టివ్ గా ఉంటాయి. ఇంకా ఆడుకుంటూ రచ్చ చేస్తూ వీటి గోలకైతే నాకు మంచి టైం పాస్. ఆ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంట్లో ఏ వెజ్జీస్ అవైలబుల్ గా ఉంటాయి అవి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఎయిర్ ఫ్రై ట్రైలో వేసేసుకోవడం. దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ని మనం కలుపుకొని తర్వాత దీన్ని ఒక 5 minutes ఎయిర్ ఫ్రైడ్లో పెట్టుకున్నట్టయితే కొంచెం అయితే మనకు ఉడికినట్టు అయిపోతాయి. తర్వాత ఒక 2 to 3 eggs మీ ఇష్టం వచ్చిన ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసుకొని అయితే దీంట్లో వేసేసి కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక 7 to 8 minutes అయితే మన ఎయిర్ ఫ్రైడ్లో పెట్టినట్టయితే ఇలా నీట్గా ఒక ఆమ్లెట్ లాగా వస్తుంది అనమాట. సో ఇది కనుక మనం మార్నింగ్ తీసుకుంటే మనకు చాలా లైట్గా అనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి ప్రోటీన్ ఇంటేక్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్లో దొరికిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ పూట మీరు చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.